నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు ఇంటర్నేషనల్ లాయర్ రాజేష్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. బోడపల్లో ఒక విషయం జరిగింది. హస్బెండ్ లా టీచర్, గవర్నమెంట్ టీచర్. తను ఇంట్లోనే ఉండి తన భర్తను చంపేయడం కేవలం అక్రమ సంబంధం. ఆల్రెడీ చెప్పాడు, ఇలా చేయొద్దు, మంచిగా ఉండు, నీకు అనవసరం అవన్నీ. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఇల్లు మార్చారు. బట్ అయినా కూడా ఆ రిలేషన్షిప్ ఆపకుండా జరగడం జరిగింది. ఈ మధ్యకాలంలో పూర్తిగా మ్యారేజ్ అనేది గుడ్ ఇంటెన్షన్ నుంచి బ్యాడ్ ఇంటెన్షన్కి వచ్చేసింది ఆల్రెడీ. ఒకప్పుడు పెళ్ళి అంటే నూరేళ్ళ పంటరా చెప్తూ ఉంటారు. సాంగ్ గురించి కాదు కానీ చాలామంది పెళ్లి చేసుకుంటే మారిపోతారు, చాలా బాగుంటుంది లైఫ్, నెక్స్ట్ జనరేషన్కి మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలని చెప్తున్నారు. అలాంటిది మాట్లాడాలంటేనే ఈ హత్యలు ఎక్కువైపోయినాయి. మరి పెళ్లి విషయం మీరేం చెప్తారు? ఒక లీగల్గా చేసుకోమంటారా, చేసుకోవద్దంటారా? చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎక్కువ అవుతున్నాయి కదా? మరి ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోకపోతే లోకం నడవదు, ప్రపంచం నడవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు పెళ్లి అనేది ఒక సముద్రం లాంటిది. ఒడ్డు దగ్గర పోయినాక మళ్ళీ అడ్డు దగ్గర ఎప్పుడు వస్తుందో తెలియదు. యూ హ్యావ్ టు స్విమ్ కంప్లీట్లీ. ఈదుతూనే ఉండాలి. ఆ ఈదడంలో ఒక చిన్న చేప రావచ్చు, తిమింగలం రావచ్చు. దాంట్లో ఆ తిమింగలానికి నువ్వు బలవచ్చు. ఆ బలలో భర్తన్న అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలను అవ్వచ్చు. ఇక్కడ పెళ్లి చేసుకోవద్దంటే 100% ఎట్ అన్ అప్రోప్రియేట్ ఏజ్ దే హ్యావ్ టు గో ఫర్ మ్యారేజ్. ఓకే, పెళ్లి చేసుకున్నాక కూడా మీరు అన్నారు ఈ మధ్యలో ఒక సెంటెన్స్ యూజ్ చేశారు. ఇంతకుముందు పెళ్ళంటే పంట, ఇప్పుడు పెళ్ళంటే మంటలాగా. సో ఇప్పుడు ఇక విషయం ఏంటంటే అట్లా అని కాదు. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఈ పంచాయతీలు, భార్యాభర్తల పంచాయతీలు అనేటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. అదేంటిది గత 75 years నుంచి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి ఉన్నాయి. లైమ్ లైట్ లోకి రావడం మాత్రం ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు భార్యను భర్త డైరెక్ట్ చంపి కత్తి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిన కేసు బుక్ చేయలేని పరిస్థితి ఒకప్పుడు. అంటే నేను చిన్న అంటే ఒకప్పుడు అంటే మరి 100 సంవత్సరాల కింద కాదు, 15-20 years బ్యాక్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఉమెన్ కి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఈక్వల్ రైట్స్ విత్ మెన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈగో క్లాసెస్ అంటే ఈగో క్లాసెస్ కాదు, ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే నువ్వెంత నేనెంత అనే వరకు వచ్చినాయి. ఇంతకుముందు మన అమ్మ అంటే మన మదర్ జనరేషన్ కానీ, గ్రాండ్ మదర్ జనరేషన్ కానీ మొగుడు ఏది చెప్తే అదే, ఆడే దేవుడు, మొగుడే దేవుడు, దాని తర్వాత ఇంకెవ్వరు లేరు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఇప్పుడు 30 కోట్ల దేవుళ్ళు ఎట్లున్నారో ఒక ఆడామేకు అంతమంది దేవుళ్ళు బయట జత అవుతున్నారు. ఇంతకుముందు సోషల్ మీడియా ఇవన్నీ లేవు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఈయన కాకపోతే ఇంకెవరు, నువ్వెంతరా నేనెంతరా అనేది. రంగారెడ్డి కోర్టులో దాదాపు 1600 డివోర్స్ కేసెస్ అయినాయి ఇయర్. 1600 అంటే ఎట్ అన్ అప్రోప్రియేట్ టైం 355 days అనుకోండి పర్ ఇయర్. దాంట్లో వర్కింగ్ డేస్ ఒక 250. అంటే డైలీ ఒక 7 to 8 ఓన్లీ ఒక రంగారెడ్డి జిల్లాలనే అవుతున్నాయి. అంటే నేను మొన్న ఒక ఎస్ఆర్ నెంబర్ చేపించాను, దాని ఎస్ఆర్ నెంబర్ 1600. అంటే డైలీ ఒక 7 to 8 అంటే జంటలు విడిపోతున్నారు. మీకు డైలీ ఎన్ని మ్యారేజ్లు ఎత్తున్నో తెలియదు. మ్యారేజ్ అనేది తక్కువ అనేది, మ్యారేజ్లు అనేది కార్తీక మాసం, ఆషాఢ మాసం జరగవు. ఇవన్నీ కాకుండా ఒక 100 మ్యారేజ్ జరుగుతాయి. అంటే ఈ డివోర్స్లకు ఆషాఢాలు, కార్తీకాలు ఏమి ఉండవు, ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. సో అంటే ఏంటి, ఒక రోజు 7-8 మంది విడిపోతున్నారు అంటే చట్టబద్ధంగా, అంటే చట్టానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు అనేది చాలా బాధాకరం. అంటే చట్టానికి అలా ఉంటే చట్టానికి తెలియకుండా చాలా అవుతున్నాయి. ఎస్ అండి, పెద్ద మనుషుల దగ్గర చాలా అవుతున్నాయి. పెళ్లి అవసరం అంటారు, కరెక్ట్ అంటారు. మరి పెళ్లి చేసుకోకపోతే మన ప్రపంచం ఎట్లా నడుస్తుంది అండి? మన మగవాళ్ళు ఎట్లయితారు, ఆడవాళ్ళు ఎట్లయితారు ఫ్యూచర్ లా? తప్పు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, కానీ పెళ్లిని బ్యాలెన్స్ చేసే కేపబిలిటీ కూడా 100% ఇద్దరికి ఉండాలి, ఒక్కరిదని కాదు. ఇంతకుముందు ఏ తప్పు ఇంట్లో ఒక సంసారంలో ఒక 20 years బ్యాక్ ఏ తప్పు జరిగినా భార్యనే కారకురాలు. ఇప్పుడు అంత కాదు, ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది. అంటే ఏ తప్పు జరిగినా భర్తకు మీదకి వస్తుంది. మనం ఇప్పుడు ఇంతకుముందు భార్యలను చంపేటోళ్ళు ఇప్పుడు రివర్స్ అయింది. భర్తలను చంపేటోళ్ళు, భర్తలను హింసించేటోళ్ళు చాలా మంది. మన నిన్న తిరుపతిలో ఏకంగా మెన్స్ భార్య బాధితుల సంఘం అని ఎస్టాబ్లిష్ చేసిండు. వాస్తవానికి రావాలి. ఇప్పుడు మన రీసెంట్ పార్లమెంట్ లో కూడా మెన్స్ కమిషన్, మెన్ బిల్ కూడా పెట్టారు. యాక్చువల్ గా ఇది యాక్సెప్టెన్స్ అయితే మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏదైతే 498 DVC మెయింటెనెన్స్ కేసెస్ ఏ విధంగా భార్యకు ఫేవర్ గా ఉన్నాయో, భర్తకు కూడా ఇలాంటి ఈక్వల్ రైట్స్. అంటే మనము ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోతున్నాం, ఈక్వాలిటీ ఇచ్చుకుంటూ పోతున్నాం. అంటే ఉమెన్ క్యాడర్ ని హై చేస్తున్నాం, బట్ మెన్ క్యాడర్ ని అక్కడే స్టాప్ చేసినాం. అంటే ఇక్కడ ఉమెన్ క్యాడర్ హై చేసి ఈ మెన్ క్యాడర్ ని కూడా ఇంకా ఉమెన్ కి ఈక్వల్ గా రీచ్ అవుతే, ఇక్కడ ఎవరు చేసినా ఇప్పుడు IPC BNS చట్టంలో ఒక అమ్మాయి చేస్తేనే ఈ శిక్ష, అబ్బాయి చేస్తేనే ఈ శిక్ష లేదు. అది ఎవరైనా మనిషి చేస్తేనే ఈ శిక్ష.
ఇప్పుడు ఎవరెవరు చంపినా అటెంప్ట్ టు మర్డర్ కింద హీ హాస్ టు అండర్గో 10 years పనిష్మెంట్. ఓకే, ఈ సెక్షన్స్ వల్ల. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మీరు పెళ్లి చేసుకోవాలంటే 100% చేసుకోవాలి. కానీ కాపురాన్ని దిద్దుకునేటప్పుడు కూడా ఇంకొకటి, మన కాపురాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఒక ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మమ్మ తాతయ్య అల్లుడు కోడల మిస్టేక్ చేస్తే కోడల అల్లుడు ఇట్లా చేసుకోవాలన్న ఆయన స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. ఆయన ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అక్కడి నుంచి మొత్తం వస్తారు. ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు. అరే ఇప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్తే ఏమంటారు, వాడు కాకపోతే ఇంకోటి 1 month లో పెళ్లి చేస్తా అంటారు. అమ్మ నాన్నలే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాపురాలు వీడు వచ్చి చూడరు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ 90% ఉమ్మడి కుటుంబాలు లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నాయి. వాడు కాకపోతే ఈయనకి ఏం చేస్తాము, అరే ఆమె కాకపోతే ఇంకొకరు రారు నాయన, ఇప్పుడు అంతే సింపుల్. సో అట్లా అంటే దీన్ని ఎక్కువ లాగడానికి ఉన్నాయి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవ్వరు కూడా అంటే ఇది సొసైటికల్ ఆస్పెక్ట్. ఇంతకుముందు కట్నాలనే షేర్ ఉంటుండే యాక్చువల్గా, డౌరీస్. ఐ మీన్ అగైన్స్ డౌరీ, బట్ హిడెన్ థింగ్స్ ఏంటంటే మనం మాట్లాడుకుంటే కట్నాలు ఎక్కువ ఇస్తుండే. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ కట్నాలు ఇవ్వట్ల. అంటే ఏంటిది, షేర్ అంటే మెన్ కి ఉమెన్ కి షేర్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ షేర్ వల్ల కూడా ఆ షేర్ ఎవరి పేరు మీదకి వస్తుంది, మళ్ళీ ఉమెన్ పేరు మీదకి వస్తాయి. ఉమెన్ కట్నం అది షేర్ ఇచ్చినా ఉమెన్కి అయితే ఇయ్యడు, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు. మళ్ళీ ఆ పిల్లగాని చేతికి రావాలంటే 21 సంవత్సరాలు పెంచి పోషించాలి, అంతేనా కదా. సో ఆ ఫైనాన్షియల్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ, ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ అంటే ఈక్వల్ గా అవ్వడం వల్ల కొన్ని క్లాసెస్ అనేటివి వస్తున్నాయి. దీన్ని 100% స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ గా తీసుకొని ఒక సర్వే చేసి వీళ్లకు మెన్ కి ప్లస్ ఉమెన్ కి కూడా ఏ విధమైన యాక్ట్స్ అంటే, ఇప్పుడు ఒక భార్య భర్త మీద 498 కేసు పెడితే దాదాపు మినిమం 5 to 7 years తిరగాల్సి వస్తుంది. అది ఎట్లా వాడు తప్పు చేసినా తేలదా అనేది 7 years తర్వాత. కానీ ఆ 7 years మొత్తం తిరగడమే వాడికి పెద్ద పనిష్మెంట్. తర్వాత వాడు నిజంగా అంతే తప్పు చేస్తే కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది, 2 సంవత్సరాల 3 సంవత్సరాల సంవత్సరం. కానీ చేయకపోతే మనం 7 years ఎవరు తెచ్చిస్తారు, కోర్టు తిరిగింది, అంతేనా కదా. అంటే ఇలాంటి మిస్యూటిలైజేషన్ ఆఫ్ లాస్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఒకవేళ భార్య భర్త మీద ఎలాంటి 498A కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు ఫాల్స్ గా ఉంటే అట్లాంటి లేడీస్ ని కూడా చట్టంలో ఇట్లా ఫాల్స్ కేసు పెడితే, యాక్చువల్ ఉంది 193 IPC అదే చెప్తుంది. కానీ దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్లాంటి కేసెస్ అనేటివి కూడా తగ్గుతాయి. అంటే ఇట్లాంటి ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అట్లాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, మరి ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఈయన అదేంటి సంసారం నచ్చకి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎంటర్టైన్ అవ్వడం వల్ల వానికి ఇంకొక టేస్ట్ అనేది ఉంటుంది యాక్చువల్గా. సో ఆ టేస్ట్లు డిఫరెంట్ టేస్ట్లుగా అయ్యే మూమెంట్ లో భర్తను చంపడం జరుగుతుంది. యాక్చువల్ చాలా ఇన్సిడెంట్స్ చూసాం. భర్తలు యాక్చువల్గా చాలా మంది మానసిక క్షోభకు, ఎకనామికల్ స్ట్రెస్ కి, మెంటల్ స్ట్రెస్ కి చాలా మంది గురవుతున్నారు యాక్చువల్గా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది పెళ్ళిళ్ళు అయినాక కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. అంటే ఎస్పెషల్లీ భర్తలు వాళ్ళు లైంగిక సుఖం కోసం దే ఆర్ లుకింగ్ ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్. అంటే ఏంటిది, విత్ అపార్ట్ ఫ్రమ్ ద ఉమెన్ సొంత వైఫ్ కన్నా వాళ్ళు హిడెన్ గా, వీళ్ళు ఓపెన్ గా. అంటే సో ఇలాంటి క్లాసెస్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ తో ఒక సర్వే కండక్ట్ చేసి వీళ్ళకు డెఫినెట్ గా ఈక్వల్ న్యాయం. మన ఇక్కడ ఎవరి ఈ ఇంటర్వ్యూలో కానీ మెన్ గొప్ప ఉమెన్ గొప్ప అని చెప్పలే. ఎందుకంటే మీరు సొసైటీలో స్టాటిస్టిక్స్ తీసుకోండి, డైవర్స్ రేట్ నిజంగా 1% అనేది ఇప్పుడు రీచ్ అవుతుంది. అంటే 100 పెళ్లిలో 1%, మినిమం 1 to 2% ఆఫ్ ద డైవర్సెస్ కేసెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బోత్ తెలుగు స్టేట్స్. బట్ టోటల్ ప్రపంచంలో 3% ఉంది. మనం టోటల్ వరల్డ్ కి రీచ్ అవుతున్నాం. సో దీని మీద ఒక సోషియో ఎకనామికల్ సర్వే కండక్ట్ చేసి, సో దీన్ని కూడా ఒక బిఎన్ఎస్ లో చట్టాలు మార్చిండ్రు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను లాయర్ అండి, వచ్చే 10 కేసులు 5 కేసులు డివోర్స్ కేసులే. మొగుడు కొట్టిండో, పెళ్ళాం కొట్టిండో, వాళ్ళిద్దరు పంచాయతీ అదే అంటున్నా. దీనివల్ల అడ్వకేట్లకు, లాయర్లకు ఏం ₹1 అంటే ఎక్కువ ఏం రాదు, వాళ్ళకు సాటిస్ఫై. అవి తెగని పంచాయతీలు, ఇవి కోర్టులో తెగని పంచాయతీలు కావడం వల్లనే ఇప్పుడు 498A కేసు పెట్టాలన్నా మినిమం ఎంబడే వైపు ఎఫ్ఐఆర్ పెట్టడానికి లేదు, 3 సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు. సఖీ సెంటర్లు, భరోసా సెంటర్లు ఎందుకున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో? ఒక్కొక్క డిస్టిక్ 3-4 సఖీ సెంటర్లు, భరోసా సెంటర్లు ఉన్నాయి. మొగుడు వచ్చి భార్య మీద కంప్లైంట్ ఇచ్చినా, భార్య వచ్చి భర్త మీద కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయట్లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే మళ్ళీ దాని చార్జ్ షీట్
తెల్లారనీకే 7-8 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఇప్పుడు నిజంగా ఏదైనా భర్త భార్యను ఇబ్బంది పెట్టింటే, నిజంగా భార్య భర్త ఇబ్బంది పెట్టింటే వాళ్ళు అన్యాయం గురైపోతారు కోర్టులు. అంటే ఏంటిది, ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవడం వల్ల. సో దీని వల్ల ఏంటంటే ఒక సోషియో ఎకనామిక్ సర్వే కండక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ డిసిజన్. ఒక చట్టం, ఈ ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ లో ఒక చట్టాన్ని రూపొందిస్తే అప్పుడు కంక్లూజన్కి వస్తారని నా యొక్క అభిప్రాయం.